ఓకేనా? మొదటగా గుడ్ నైట్ ఎడ్యుకేషన్ శ్రీ శివకుమార్ గారికి రీసెంట్గా ఆయన డీసీసీ వైస్ ప్రెసిడెంట్ అయింది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక సీనియర్ కాంగ్రెస్ లీడర్గా నేను కూడా ఇక్కడ గత 40 సంవత్సరాలుగా పనిచేస్తున్నా. ఇలా సోదరుడు అన్న మనం కలిసి పని చేద్దామని మధ్యాహ్నం ఒక రిక్వెస్ట్ పెట్టింది నాకైతే. షూర్ మేమంతా పాత ముఖాలు పాత ఇది పార్టీల గురించి చాలా పని చేసినాం మేము, శివ కానీ నేను కానీ. అయితే చాలా సంతోషించాల్సిన విషయం ఇది. మీరందరూ ఇట్లా గ్రూప్ వచ్చి ముందుకు వచ్చి పనులు చేస్తాం. బస్సుల సమస్యలు ఇంకా ఎలక్షన్ డిక్లేర్ కాలేదు, ఎలక్షన్ స్టంట్ కూడా ఏం కాదు. అడ్వాన్స్గా వచ్చేసి సమస్యలు కలెక్ట్ చేసుకోవడం అంటే ఇది గొప్ప హర్షించదగిన విషయం నా దృష్టిలో. సేమ్ టైము నాకున్న నాలెడ్జ్గా నాకున్న పరిజ్ఞానంలో ఈ బస్సులో కొన్ని సమస్యలు ఎప్పటి నుంచో వెంటాడుతున్నాను. మేము కొన్ని సాల్వ్ చేసాం, కొన్ని సాల్వ్ చేయలేకపోయినాం. డ్యూ టు గవర్నమెంట్ వేరు రావడం ఇవన్నీ కొన్ని సమస్యలు సాంకేతికంగా మానవతంగా అతను మనల్ని ఎమ్మెల్యే కొంచెం పక్కన జరపడం, కార్పొరేటర్ ఇవన్నీ జరిగినాయి. అది రాజకీయ పరంగా. అయితే సేమ్ టైము మన శివకుమార్ గారు ముందుకు వచ్చి అన్న నేను సమస్యలన్నీ నేను చూస్తాను, ఐఎమ్ వెరీ హ్యాపీ, నేను చాలా సంతోషిస్తున్న ఈరోజు. శివకుమార్ గారికి బెస్ట్ ఆఫ్ లక్. రేపు నుండి ఈ బస్సులో మీరు ఈ సమస్యలు సాల్వ్ చేస్తే నేను ముందుండి నడిపిస్తే కార్యక్రమం అంతా ఇంటింటి తిరుగుతాను. నేను అది త్వరలో నేను కూడా మళ్ళీ రీజైనింగ్ అవుతాను పార్టీగా. సో దట్ ఈరోజు మా బస్సులో ఉన్న సమస్యలు నేను ముందు కొంచెం విన్నవిస్తాను. సేమ్ టైం శివకుమార్ గారికి ఇస్తాను. ఫస్ట్ మా బస్సులో మెయిన్ సమస్య ఏంటంటే మనం ఇక్కడ నిల్చోం కదా, దీనికి బస్సుకు అప్రోచింగ్ రోడ్ అంటే రైట్ సైడ్ మీరు చూడండి, ఈ రోడ్ ఎక్కుంటే ఆ రోడ్డు డౌన్ ఉంటుంది. అంటే ఇక్కడ రోడ్ అన్నీ అన్పెండింగ్ అనమాట. అవి ఎమ్మెల్యే గారు ఆడ ఫోటో వేసుకోరు, అన్నీ వేసుకోరు. అది ఇన్కంప్లీటెడ్ అయిపోయింది. సాధ్యమైనంత వరకు ఆ బిల్లు కూడా వేసేసుకోవడానికి మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ బిల్లు అప్పట్లో అయిపోయింది, పని అయిపోయినట్టు డబ్బులు తీసుకున్నాం. కానీ ఇక్కడ చూస్తే పెండింగ్గా ఉంది వర్క్. మెయిన్ రోడ్ నుండి ఈ చిన్నమ్మ ఇంటి వరకు నియర్ అబౌట్ ఇక్కడ సబ్ రోడ్ లేవి కాలేదు. అది మొదటి సమస్య. రెండో సమస్య స్ట్రీట్ లైట్స్. ఇక 2 స్ట్రీట్ లైట్ చేయించినాం కాబట్టి మీకు అక్కడలాగా వెలుగు కనిపిస్తుంది. మేమైనా చీకటి, ఆ చివరికి అయితే మనకు చీకటి కనిపిస్తుంది. అక్కడ కూడా మనం పాయింట్అప్ చేద్దాము, అది కనుక్కుందాం ఏంటండి. రెండోది వీధి దీపాలు. అయితే కొందరు సోదరులు రేషన్ కార్డులు అప్పుడు తీసేసో గణనలు అయినాయి కదా అన్నీ. అయితే కొత్త జనరేషన్ పిల్లలు నా కొడుకులు పెళ్ళిళ్ళైంది, వాళ్ళకి రేషన్ కార్డులు అప్లై చేసిరు. వాళ్ళు ఒక సంవత్సరం అయిపోయిందేమో, ఇంతవరకు కొత్త రేషన్ కార్డు రాలేదు. శివకుమార్ గారికి సోదరు నేను ఒకటే స్పష్టం చేస్తున్నా, కొంచెం దీని మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయండి దయచేసి. మనం ఇప్పిస్తే గుర్తుపడతారు. ప్రతి నెల మన గవర్నమెంట్ సప్లై చేసే బియ్యం సన్న బియ్యం అయితే ఉన్నాయో, ఇంతకుముందు దొడ్డు బియ్యం తిని అమ్ముకున్న వాళ్ళు ఎక్కున్నారు, ఇప్పుడు తినేవాళ్ళు ఎక్కువ. దయచేసి సోదరునికి ఏం చెప్తున్నా అంటే, మనం ఇస్తే అన్నం తింటానని విశ్వాసం ఉంటుంది. కాబట్టి టాప్ ప్రియారిటీగా తీసుకోవాలని కూడా చెప్తున్నాను సోదరుడికి. ఈ కమిటీ ఏదైతుందో బయటకు మీకు ఇక్కడ కనిపిస్తుంది.